నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? అంతకంటే ముందు జూలై నెలలో గ్రహస్థితి ఎలా ఉంది గురుగారు? దాని తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేద్దురు గాని. తప్పకుండా జూలై నెలలో మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించి శనైశ్వరుడు మన మార్చ్ నెలలో 28, 29 ఆ అమావాస్య ఆ సందర్భంలో శనిగ్రహము కుంభంలో నుండి మీనంలోకి వెళ్ళిపోయింది. సో మీనంలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క శనైశ్వరుడు ఈ జూలై నెలలో వక్ర దృష్టి చెందబోతున్నాడు. ఒకటి. రెండవది, కుజకేతువుల యుతి అంటే కలయిక ఈ జూలై నెలలో చివరి వరకు కుజుడు కన్యా రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో దీనివల్ల కుజ శని, కుజుడు అష్టమ దృష్టితో శనైశ్వరుడు చూస్తున్నాడు. అదేవిధంగా శని సప్తమ దృష్టితో, కుజుడు సప్తమ దృష్టితో ఆ యొక్క మీనరాశిని చూస్తున్నాడు. మీనరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు కూడా సప్తమ దృష్టితో కుజుడిని చూస్తున్నాడు. అంటే శని కుజులు సప్తమ దృష్టితో చూసుకుంటున్నారు. దీనివల్ల ముఖ్యంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు, ఎవరైతే అబ్బా నాకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది అని కానీ, లేదా ఏదైనా నాకు ఈ పని జరుగుతూ ఏదో ఒక జాక్పాట్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ, లేదా ముఖ్యంగా వివాహము కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చును, ల్యాండ్ అమ్మాలి అనుకున్న, ముఖ్యంగా సింహరాశి వారికి, మేషరాశి వారికి ముందే చెప్తున్న ఇక్కడ ఇంట్రోలా, దీని తర్వాత కర్కాటక రాశి వారికి, తులారాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేటువంటి విషయాలు ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పలేనటువంటి విధంగా మన ఛానల్లో చెప్పడం జరుగుతున్నది. కనుక తప్పకుండా పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి అందరూ కూడా. గురుగారు, జూలై నెలలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి వారికి జూలై నెలలో, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ముందు వివాహం కాని వారికి దగ్గర దాకా ఇక ఆగస్టులో వివాహమే అని అనుకునేటువంటి వారికి ఈ వివాహం ముందు దాకా వెళ్లకుండా ఇబ్బంది కలగడము, కొంతమేర అమ్మాయి తరపు నుండి కానీ అబ్బాయి తరపు నుండి కానీ ఏవో వినకూడని మాటలు కానీ, లేదా ఇంకా అంటే లైక్ ఏవైనా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనల వల్ల మనకు ఇబ్బంది కలగవచ్చు. సో అదేవిధంగా కొంతమేర వివాహం జరిగితే భార్యాభర్తలలో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితులు, అదేవిధంగా కొంత మనకు అనారోగ్య సమస్యలు, శ్వాసకు సంబంధించి, నోసుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్త. సో బంధువులకు, భార్య తరపు బంధువులతో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్త. కొంత భావమరుదులకు గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది కుంభరాశికి సంబంధించినట్టు. అదేవిధంగా కొంత వ్యాపార భాగస్వాముల వల్ల అంటే పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారికి కానీ, లేదా ఇంకేదైనా భాగస్వాముల వల్ల కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.
ఇంకో మరొక విషయం ఏమిటయ్యా అంటే మనకు అధికమైనటువంటి కోపం మూలకంగా డబ్బు ఖర్చు, బంధువర్గం వారితో కొన్ని గొడవలు, ఒకవేళ వివాహం జరిగితే భార్యాభర్తలలో కలహాలు వచ్చే పరిస్థితి, ఇలాంటివి కొన్ని గోచరిస్తున్నాయి ఎవరికి? కుంభరాశి వారికి. సో మరీ ముఖ్యంగా వీరికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. దీనికి తోడు దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు, కొంత వస్తువులు నష్టము, అంటే దొంగతనానికి గురి కావచ్చును, ఏమైనా డబ్బులు కానీ, వాహనము కానీ, బంగారం కానీ. అదేవిధంగా కొంతమేర స్థాన చలనాలు, ఎటు నుంచి చూసినా స్థాన చలనాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. కొంచెం ఓపికగా ఉండండి. ఒక్క 3 నెలలు కష్టమైన ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా కుంభరాశి వారికి వచ్చే పరిస్థితి ఉంది. పంచమాత గురువు బాగానే ఉన్నాడు, అయినప్పటికీ శని వక్ర దృష్టి వల్ల ఏమైనా వ్యాపారం మొదలు పెడితే అది ముందుకు వెళ్లకుండా ఆగడం కానీ, లేదా వ్యాపారంలో నష్టం జరగడం కానీ, లేదా అంటే సా సి అక్షరాలతో మొదలయ్యేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. మరొకటి, ఏమైనా చెక్ బౌన్స్ కానీ, కోర్టు రిలేటెడ్ కానీ, పోలీసు రిలేటెడ్ కానీ కొన్ని ఇబ్బందుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి వాటి వల్ల 2024లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సో ఇప్పుడు కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. వీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క కుంభరాశి వారు లక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సరే గురు, నమస్తే.